నేను డాక్టర్ కల్పవల్లి. నేను హోమియోపతిక్ ఫిజిషియన్ అండ్ కన్సల్టెంట్ శ్రీరామ హోమియో క్లినిక్ అండ్ జిమ్స్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్లో అసోసియేట్ ప్రొఫెసర్గా చేస్తాను. ఇప్పుడు నేను మీతో మాట్లాడే టాపిక్ మెనోపాజల్ సిండ్రోమ్. ఆడవాళ్ళలో అంటే నెలసరి ఆగిపోయిన తర్వాత లేదా ఆగిపోయే ముందు వచ్చే కంప్లైంట్స్ అన్నిటినీ మెనోపాజల్ సిండ్రోమ్ అంటారు. మెనోపాజ్ అనంటే మెన్సెస్ అనే దానికి ఒక పాజ్ వస్తుంది, అంటే లైక్ స్టాప్ అవుతుంది. దీన్ని మెనోపాజల్ సిండ్రోమ్ అని అంటాం. దీంట్లో ప్రధానంగా ఉండే లక్షణాలు ఏంటి అని అంటే ఒళ్ళంతా ఆవిర్లు వచ్చినట్టు ఉండడము, చిరాకు, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడము, తర్వాత ఆడవాళ్ళలో బ్యాక్ పెయిన్ కానీ జాయింట్ పెయిన్స్ కానీ ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి స్లోగా. ఇంకొకటి డ్రైనెస్ ఉంటుంది వాళ్ళకి, ఫీమేల్ పార్ట్స్లో ఎక్కువ డ్రైనెస్ ఉండడము, ఇలాంటివన్నీ కూడా మేజర్గా కనిపించే లక్షణాలు. ఈ మెనోపాజల్ సిండ్రోమ్ అనేది ఈ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ అన్నీ కలిపితే దాన్ని మెనోపాజల్ సిండ్రోమ్ అంటాం. ఈ మెనోపాజ్ అనేది సాధారణంగా 40+ ఏజ్ ఉన్న ఆడవాళ్ళలో కామన్గా చూస్తూ ఉంటాం. ఎందుకు అనంటే అప్పుడు మన బాడీలో హార్మోన్స్ ప్రొడక్షన్లో చేంజెస్ వస్తూ ఉంటాయి, ఏజ్ పరంగా వచ్చే చేంజెస్ వస్తూ ఉంటాయి. మేబీ కొంతమందిలో ఎర్లీ మెనోపాజ్ ఉండొచ్చు, కొంతమందిలో డిలేడ్ మెనోపాజ్ ఉండొచ్చు. ఎర్లీ మెనోపాజ్ అంటే నియర్ బై 38-40s రాగానే వాళ్ళకి పీరియడ్స్ ఆగిపోతాయి. న్యాచురల్గా పీరియడ్స్ ఎప్పుడైతే ఆగిపోతాయో దాన్ని మెనోపాజ్ అని అంటాం. ఈ 38-40 ఇయర్స్ కొంతమంది దాన్ని ఎర్లీ మెనోపాజ్ అంటాం. కొంతమందికి మోర్ దాన్ 48, 50, 52, 53 అట్లా కూడా పీరియడ్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఈ మెనోపాజల్ సిండ్రోమ్లో మెయిన్గా మనం చూసేది ఏంటి అనంటే 2 రకాలుగా కంప్లైంట్స్ ఉంటాయి. ఏంటి అనంటే కొంతమందిలో టూ ఫ్రీక్వెంట్గా మెన్సెస్ వస్తూ ఉంటుంది, అంటే లైక్ దాన్ని పాలిమెనోరియా అంటాం. 15 days 20 daysకి ఒకసారి బ్లీడింగ్ అవ్వడము, అట్లా కంటిన్యూస్గా ఎవ్రీ 15 daysకి ఒకసారి లేదా 20 daysకి ఒకసారి ఒక సైకిల్ ఆఫ్ పీరియడ్ వస్తుంది. మళ్ళీ అది అవ్వగానే మళ్ళీ ఒక ఎవ్రీ 20 daysకి ఇంకొక సైకిల్ వస్తుంది. ఇది టూ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మెన్సెస్ అంటాం. దీన్ని పాలిమెనోరియా అని కూడా అని అంటాం. ఇంకొంతమందిలో ఏంటంటే డిలేడ్, అంటే 2 monthsకి ఒకసారి, 1 month 15 days పైన మోర్ దాన్ 45 days టైం తీసుకుంటారు, లేదా 2 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ఓవర్ 1 year ఆఫ్ టైంలో వాళ్ళకి మెన్సెస్ సెసేట్ అయిపోతుంది. ఇది నార్మల్ ప్రాసెస్. అయితే ఈ మెనోపాజ్లో ఏమవుతుంది అనంటే ఫీమేల్లో చేంజెస్ రావడం వల్ల కొన్ని రకాల కంప్లైంట్స్ ఉంటాయి. మెయిన్గా ఏం కంప్లైంట్స్ వస్తాయంటే ఒళ్ళంతా వేడి ఆవిర్లు వచ్చినట్టు ఉంటుంది అని అంటారు, లైక్ పొగలుగా సెగలు వచ్చినట్టు ఉంటుంది అంటారు. ఇది మేజర్ కంప్లైంట్ ఆఫ్ మెనోపాజ్. ఈ మెనోపాజల్ సిండ్రోమ్లో ఇది మేజర్ కంప్లైంట్. రెండవది ఏంటి అనంటే ఎక్సెసివ్ బ్లడ్ లాస్ వల్ల నీరసంగా, చిరాగ్గా, విసుగ్గా, ఓపిక లేనట్టు, టయర్డ్గా ఉండడము, ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడము, ఎవరు కదిలించినా విసుక్కోవడం, కోప్పడము, తర్వాత డైలీ రొటీన్ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోవడము, ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం. కొంతమంది ఆడవాళ్ళు ఇలాంటి కంప్లైంట్స్ కూడా చెప్తారు. అండ్ మేజర్గా చెప్పేది ఏంటంటే చిరాకు ఎక్కువగా ఉంటుంది. ఈ చిరాకు అనేది ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఉంటుంది. అండ్ హోమియోపతి రోల్ ఏంటి ఈ మెనోపాజ్ కండిషన్లో? లైక్ అలోపతిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో లేదా అదర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో వాళ్ళు హార్మోన్స్ సప్లిమెంట్ చేస్తారు ఈ కండిషన్స్ని ఓవర్కమ్ చేయడానికి. ఈ హార్మోన్ సప్లిమెంట్ చేయడం వల్ల మేబీ టెంపరీ రిలీఫ్ ఉంటుంది. బట్ హోమియోపతి రోల్ ఏంటి ఇందులో? ఈ హోమియోపతి మెడిసిన్స్ అనేది పేషెంట్ యొక్క తత్వాన్ని బట్టి ఇస్తాము. అప్పుడు పేషెంట్ కండిషన్ ఏంటి, ఒకవేళ టూ ఫ్రీక్వెంట్గా మెన్సెస్ వస్తుంది, హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఉంటుంది, అండ్ ఎవ్రీ 15-20 daysకి మెన్సెస్ వస్తుంది, వచ్చినప్పుడల్లా హెవీ బ్లీడింగ్ ఉంటుంది, దానివల్ల కాళ్ళు లాగడం అలాంటి కంప్లైంట్స్ ఉంటే, అండ్ నేచర్ ఆఫ్ ద బ్లీడింగ్, కలర్ ఎలా ఉంటుంది, అలాంటి వాటిని బేస్ చేసుకొని, ప్లస్ మెన్సెస్కి ముందు పేషెంట్ యొక్క కండిషన్, లైక్ ఫిజికల్ కండిషన్ ఏంటి, మెంటల్ కండిషన్ ఏంటి, లైక్ ఏమైనా హెడేక్ లాంటివి ఉన్నాయా, ఈ వేడి ఆవిర్లు రావడం లాంటివి ఎంత ఇంటెన్సిటీతో ఉన్నాయి, నెక్స్ట్ ఈ చిరాకు, విసుగు, కోపం ఇవి ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి మెడిసిన్ డిసైడ్ చేస్తాం. దీంట్లో ఎలా అనంటే లెకసిస్ అనేది ఒక మంచి మెడిసిన్ ఈ మెనోపాజల్ కండిషన్లో. ఈ లెకసిస్ అనే దాంట్లో వేడి ఆవిర్లు వచ్చినట్టు ఉండడము, ఏదో టెన్షన్, యాంగ్జైటీ, భయము, అనుమానం ఏదో అవుతుంది అన్న టెన్షను, ఏదో జరిగిపోతుంది అన్న భయము, ప్రతిదాన్ని అనుమానిస్తూ చూడడం, ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ లెకసిస్లో ఉంటాయన్నమాట. ఈ లెకసిస్ పేషెంట్లో ఈ కంప్లైంట్స్ మెనోపాజ్లో ఉన్న వాళ్ళకి అవి ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి ఈ కంప్లైంట్స్ తగ్గుతాయి. అండ్ ఇంకొక మెడిసిన్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్ డ్రైనెస్ ఉంటుంది వాళ్ళకి ఫీమేల్ పార్ట్స్లో,
దానివల్ల ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండదు దేని మీద, లైక్ లైఫ్లో పార్ట్నర్ తోటి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, ప్రతి దాంట్లో వాళ్ళకి ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకోటి ఏమవుతుంది, ఈ డ్రైనెస్ వల్ల ఇరిటేషన్ ఉంటుంది, ఇచ్చింగ్ సెన్సేషన్ లైక్ దురద ఉంటుంది, మంట ఉంటుంది వాళ్ళకి. ఈ కంప్లైంట్స్ అన్నిటికీ కూడా మనం హోమియోపతిక్ మెడిసిన్స్ ఇవ్వచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే సెపియా లాంటి మెడిసిన్స్ ఇస్తాం. వాళ్ళు ప్రతిదానికి ఇండిఫరెంట్గా ఉంటారు, అంటే వాళ్ళకి ఏది పట్టనట్టు ఉంటారు, అయితే అయిందిలే రాకేంటి అన్నట్టు ఉంటారు. ఇంకొకటి ఏంటి అని అంటే ఈ డ్రైనెస్ ఎప్పుడైతే ఉంటుందో, దానివల్ల ఇరిటేషన్ ఎప్పుడైతే ఉంటుందో, వాళ్ళకి దృష్టి అంతా ఎప్పుడూ వాళ్ళ బాడీ అండ్ వాళ్ళు సఫర్ అయ్యే కంప్లైంట్స్ మీద ఉండడం వల్ల మిగిలిన వాటి మీద వాళ్ళకి ధ్యాస అనేది ఉండదు, వేరే వాటి మీద ఇంట్రెస్ట్ చూపించరు. సో ఇలాంటి కండిషన్స్లో కూడా హోమియోపతిక్ మెడిసిన్స్ బాగా పనిచేస్తాయి. అండ్ అప్పుడున్న పేషెంట్ మానసిక పరిస్థితిని హ్యాండిల్ చేస్తూ కంప్లైంట్స్, గైనిక్ కంప్లైంట్స్ ఏమేమైతే ఉంటాయో, వెజైనైటిస్ అంటాం, ఇన్ఫెక్షన్ ఉంటుంది, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఫీమేల్ జెనిటేలియా లైక్ యూటరస్ దగ్గర కానీ వెజైనా దగ్గర కానీ అక్కడ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి దానివల్ల వాళ్ళకి మంట, డ్రైనెస్, ఇంకా వైట్ డిశ్చార్జెస్ ఏవైతే ఉంటాయో యాక్రిడ్గా ఉంటాయి. యాక్రిడ్గా అంటే ఒరుసుకుపోయినట్టు అవ్వడం డిశ్చార్జెస్ వల్ల. ఇలాంటి కంప్లైంట్స్ ఏమేమైతే ఉంటాయో అవన్నిటినీ కూడా హ్యాండిల్ చేయొచ్చు హోమియోపతిక్ మెడిసిన్స్, ప్రాపర్గా మెడిసిన్ సెలెక్ట్ చేయడం వల్ల. దీంట్లో గ్రూప్ ఆఫ్ రెమెడీస్ ఏముంటాయి, పల్సటిల్లా ఇవ్వచ్చు, గ్రాఫైటిస్ లాంటి మెడిసిన్ ఇవ్వచ్చు, వెయిట్ గెయిన్ ఉంటుంది వాళ్ళకి. చూస్తే వాళ్ళకి ఈ సీట్ ఏరియాలో ఎక్కువ ఫ్యాట్ డిపాజిటెడ్ అవ్వడం వల్ల వాళ్ళకి వెయిట్ గెయిన్ ఎక్కువ తెలుస్తూ ఉంటుంది, అబ్డామెన్ అండ్ ఇంకా ఈ లంబార్ రీజన్, మన నడుము చుట్టూ ఇంకా పొట్ట దగ్గర ఫ్యాట్ డిపాజిట్స్ అవ్వడం వల్ల. సో ఇలాంటి పేషెంట్స్కి ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఒకటి కంపల్సరీ సజెస్ట్ చేస్తాం. ఈ రోజు బ్రిస్క్ వాక్ అనేది చేసినా, లేకపోతే కొద్దిపాటి ఎక్సర్సైజ్ వాకింగ్. చాలామంది చెప్తారు నేను ఇంట్లో పనంతా నేనే చేసుకుంటాను, నాకు బయట వాకింగ్కి వెళ్ళడానికి తీరదు అసలు, ఇంట్లో అంతా నడుస్తాను అని చెప్పి. అది మన డైలీ రొటీన్లో ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనం బయట వాకింగ్కి వెళ్తామో అప్పుడు ఏమవుతుంది అని అంటే మన డైవర్షన్ ఉంటుంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే మన డైలీ రొటీన్ నుంచి బయటకు రావడం వల్ల బాడీలో యాక్టివిటీ పెరిగి మన ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇంప్రూవ్ అవుతుంది. అదే ఇంట్లోనే అని అంటే ఒక 10 నిమిషాలు చేసి రెస్ట్ తీసుకొని ఇలా ఉంటుంది. అదే ఒక హాఫ్ అన్ అవర్, డైలీ హాఫ్ అన్ అవర్ ఒక పనిగా పెట్టుకొని వాకింగ్కి వెళ్ళారనంటే మీరు వెయిట్ రిడక్షన్కి యూజ్ అవుతుంది, ప్లస్ మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి కూడా కొంచెం యూజ్ అవుతుంది, ఎందుకంటే బాడీ పార్ట్స్ అన్నీ యాక్టివ్గా వర్క్ చేస్తాయి కాబట్టి. ప్లస్ హోమియోపతిక్ మెడిసిన్స్. సో దీనివల్ల మెనోపాజల్ సిండ్రోమ్ని మనం హ్యాపీగా హ్యాండిల్ చేయొచ్చు. ఫీమేల్లో ఎలాంటి కంప్లైంట్స్ వచ్చినా కానీ మెనోపాజ్ టైంలో హోమియోపతిక్ మెడిసిన్స్ వల్ల ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు.